యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి కలకలం రేపింది. గుండాల ముటకొండూరు మండలాల మధ్య పెద్దపులి సంచరిస్తోంది. రాత్రి అనంతరంలో ఓ లేగదూడపై పెద్దపులి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. పెద్దపులి సంచారంతో రైతులు, గొర్రెల కాపరులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చినట్టుగా భావిస్తున్నటువంటి పెద్దపులి అటు సిద్దిపేట ఇటు యాదాద్రి జిల్లాలో గత నెల రోజులుగా విస్తృతి వేసింది. 20 రోజులుగా అయితే యాదాద్రి జిల్లాలో ఏదైతే దుర్గపల్లి రాజపేట మండలం ఉన్నటువంటి పెద్దపులి జనగామ మండలం మీదుగా ఆలేరు లింగనగరపురం మండలం మీదుగా ప్రస్తుతం ఏదైతే ఆలేరు మండలం అటు గుండాల మండలం ఇటు ముటకొండూరు మండలాల మధ్య ఉన్నటువంటి బిక్కేరు వాగు కేంద్రంగా ఉంది. నిన్న రాత్రి ఏదైతే గుండాల మండలం అనంతరం గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక వ్యవసాయ బావి దగ్గర లేగదూడని చంపివేసింది. సో అటు లింగాలగనపురం మండలం రామచంద్రగూడెం, ఆ గుండాల మండలం అనంతరం, ఆలేరు మండలం గొల్లకొండ, ముటకొండూరు మండలం అమ్మనబోలు ఈ గ్రామాల మధ్య ఉన్నటువంటి అటవీ కావచ్చు, అలాగే బిక్కేరు వాగు కేంద్రంగా పెద్దపులి ఉంది. గత 20 రోజులుగా దాదాపు 10-15 లేగదూడల్ని ఆవులను చంపినటువంటి పులిగా గుర్తించడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పాదముద్రను గుర్తించారు. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కూడా ట్రాక్ చేయడానికి బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా పెద్దపులి చిక్కట్లేదు. ప్రధానంగా ఆలేరు నియోజకవర్గంలో 7 మండలాల్లో ప్రధానంగా పాడికి సంబంధించినటువంటి వ్యవసాయం ఎక్కువ జరుగుతుంది. సో వ్యవసాయ బావుల దగ్గర ఆవులు కానీ, గేదెలు కానీ, లేగదూడలు కానీ ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి రక్తం కానీ వాటిని తినేటువంటి క్రమంలోనే పెద్దపులి ఎక్కడైనా సంచరిస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి రైతులు అటు గొర్రెల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పెద్దపులి అనేది ఒక కేంద్రంగా ఉండకుండా మండలాలకు గ్రామాలుగా సంచరిస్తూ ఒక కలకలం అయితే రేపుతున్న పరిస్థితి ఉంది. జోష్న. రైట్ అశోక్.